వెల్కమ్ బ్యాక్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఇప్పుడు మన పక్కింటి ముచ్చట్లు సిరీస్లో ఈరోజు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 16th, 17th, 18th ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో జడ్జెస్ చెప్పిన పాయింట్స్ను మహేష్, శాండ్రా, అంజలి పవన్, ప్రియాంక శివ్ వారు వాళ్ళ రూమ్లో మాట్లాడుకుంటున్నారు. ఇక లాస్ట్ వీక్ కళ్యాణ్ వాసంతి గోల్డెన్ కపుల్ అయిన కారణంగా వాళ్ళకి నోకరాజు ఆసియా చేతుల మీదుగా క్రేప్స్ని, కీని అందజేశారు. కళ్యాణ్ వాసంతి రాజు రాణి అయిన కారణంగా వారి సేవకుల్ని సిద్ధు, సోనియాని ఎంచుకున్నారు. అలాగే లీడర్ బోర్డులో పొజిషన్ వైజ్గా రూమ్స్ కూడా చేంజ్ అవ్వమని చెప్పారు ప్రేమగురు. కానీ సిద్ధు, సోనియా, అంజలి పవన్ లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో టై అయిన కారణంగా అంజలి పవన్ వాళ్ళంతట వారే డెన్లోకి వెళ్తామని చెప్పారు. సిద్ధు, సోనియా రూమ్లోకి వచ్చారు. ఇప్పుడు డెన్లో జానుబాను, అంజలి పవన్, మహేష్, శాండ్రా ఉన్నారు. రూమ్ 6ని క్లోజ్ చేశారు. ఇంతలో ప్రేమగురు వచ్చి చిన్న ముచ్చట్లు పెట్టారు. మీలో మీ జంటలో ఎవరు గిఫ్ట్లు ఎక్కువ ఇస్తారు, ఎవరు ఆ కానుకలను అంతే ఆనందంగా తీసుకుంటారు అని అడిగారు. తమ తమ ఒపీనియన్స్ చెప్పారు. దీనికి కూడా ప్రేమగురు ట్విస్ట్ ఇచ్చారు. ప్రతిసారి గిఫ్ట్స్ తీసుకున్న వారిని తమ చేతులతో జీవం పోసుకున్న గిఫ్ట్ను తమ పార్ట్నర్కి ఇవ్వాలి అని, మళ్ళీ దానికి తోడు ఒక లవ్ లెటర్ కూడా రాయాలి అని చెప్పారు. అక్కడ కొన్ని వస్తువులను పెట్టి వాటితో ఒక డిఫరెంట్ గిఫ్ట్ను తయారు చేయాలి అని చెప్పారు. అందులో కొందరు గెలిచారు, కొందరు ఫెయిల్ అయ్యారు. తయారు చేసిన తరువాత తయారు చేసిన వారు చూడకుండా తమ పార్ట్నర్ చేసిన గిఫ్ట్ను గుర్తుపట్టాలి అనే ట్విస్ట్ పెట్టాడు. మన ప్రియమైన వారు శ్రమించి చేసిన వాటిని అర్థం చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతుంటాం అని ఈ ముచ్చట ద్వారా చెప్పినందుకు, తెలియచేసినందుకు వారు చాలా హ్యాపీ. నేను కూడా హ్యాపీ. తర్వాత ఆ లవ్ లెటర్స్ని కూడా చదివించాడు. మరి ఇదండి 16th ఎపిసోడ్. ఇక 17th ఎపిసోడ్ వచ్చేసరికి శ్రీముఖి వచ్చి ప్యారడైజ్లో ఉన్న కళ్యాణ్ వాసంతిని ఎప్రిషియేట్ చేసింది. తర్వాత ఒక టాస్క్ పెట్టింది. ఆ టాస్క్ పేరు అన్లాక్ ద ట్రస్ట్. ఈ టాస్క్లో ఫస్ట్ 5 కపుల్స్లో మహేష్, శాండ్రా ఓడిపోయారు. అసలు గేమ్ ఏంటంటే వైఫ్స్ని మాస్క్ మ్యాన్ లాక్ చేస్తాడు. వాటి కీస్ స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి. వాటిని హస్బెండ్స్ తీసుకొచ్చి వాళ్ళ వైఫ్స్ని విడిపించాలి. అంతకు ముందే వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్ ఎంత సమయంలో వాళ్ళని విడిపించగలరు అనే టైంని వాళ్ళు రాయడం జరిగింది. ఆ టైంలో మహేష్ శాండ్రాని విడిపించలేకపోవడం వల్ల శాండ్రా తలపై మడ్ పడడం జరిగింది. నెక్స్ట్ 4 కపుల్స్ కూడా వాళ్ళ వైఫ్స్ రాసిన టైంలో వాళ్ళని వాళ్ళ హస్బెండ్స్ విడిపించడం వల్ల 4 కపుల్స్ కూడా గెలిచారు. ఈ 9 కపుల్స్లో శాండ్రా, మహేష్ ఓడిపోవడం వల్ల 0 బాండ్ క్రెడిట్స్తో ఉన్నారు. ఇంకా ఈ ఛాలెంజ్లో అవుట్ ఆఫ్ ద రేస్. మరి ఇదండి 17th ఎపిసోడ్. 18th ఎపిసోడ్ వచ్చేసరికి అన్ని జంటలు నిన్న జరిగిన టాస్క్ గురించి, ఈరోజు ఏ టాస్క్ ఎలా జరుగుతుందో అని ఆలోచించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో కళ్యాణ్ ఏదో ఒక ఫన్ చేయాలని తన మంత్రిగా ఉన్న నూకరాజుతో చిన్న డాన్స్ వేయించాడు. దానిలో సోనియా కూడా వచ్చి డాన్స్ చేసింది. ఏదో ఒకలా చూపించుకోవాలి కదా మరి. ఇంతలో టీవీలో ఇద్దరిద్దరు జంటలు ఒక జంట అవ్వాలని వచ్చింది. మళ్ళీ శాండ్రా, మహేష్ విడిగా ఉండిపోయారు. వాళ్ళని ఎవరూ చూస్ చేసుకోలేదు. పాపం శాండ్రా, మహేష్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఇలా జరుగుతుందని మీకు ముందే తెలిసినప్పుడు ముందే వెళ్ళి అందరినీ అడగొచ్చు కదా అని బ్రిటో అడిగితే శాండ్రా బ్రిటోని చాలా దారుణంగా కోప్పడింది. ఇంతలో శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చిన తర్వాత కూడా శాండ్రా, మహేష్ గురించి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎస్, మేము వాళ్ళతో కలిసి ఆడుతాము అని ఎవరూ చెప్పలేకపోయారు. అందరూ నో చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక జంటకి తెలియకుండా ఒక జంటని లోపలికి తీసుకెళ్ళి 2 కార్డ్స్ పెట్టి మీరు ఇందులో ఏ కార్డ్ చూస్ చేసుకుంటారు అని అడిగింది. ఆ కార్డ్స్ ఏంటంటే స్ప్లిట్ అండ్ స్టీల్. స్ప్లిట్ అంటే పంచుకోవడం, స్టీల్ అంటే ఉంచుకోవడం. వారికొచ్చిన పాయింట్స్ని పంచుకుంటారా లేకపోతే ఉంచుకుంటారా అని వాళ్ళ నమ్మకం మీద బేస్ చేసి ఉంది. అలా ఫస్ట్ టీం స్నేహం కోసం అంజలి పవన్ అండ్ నటరాజ్ నీతు. అంజలి పవన్ నటరాజ్ నీతుపై ఉన్న నమ్మకంతో
స్ప్లిట్ తీసుకున్నారు. నటరాజ్ నీతు కూడా అంజలి పవన్ పై ఉన్న నమ్మకంతో స్ప్లిట్ తీసుకున్నారు. సెకండ్ టీం ఒకరికి ఒకరు నోకరాజు ఆసియా అండ్ ప్రియాంక శివ్, ఈ టీం కూడా స్ప్లిట్ తీసుకున్నారు. థర్డ్ టీం మనం జాను బాను అండ్ కళ్యాణ్ వాసంతి. జాను బాను కళ్యాణ్ వాసంతిపై ఉన్న నమ్మకంతో స్ప్లిట్ తీసుకున్నారు. కానీ కళ్యాణ్ వాసంతి మాకు మేమే ఫస్ట్ రావాలి, మాకు నమ్మకం అనేది అవసరం లేదు, మేము గేమ్లో ఫస్ట్ రావడమే కావాలి అని స్టీల్ తీసుకున్నారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నువ్వు నేను టీం సిద్ధు సోనియా అండ్ సంధ్యా బ్రిటో ఇద్దరు ఒకరిపై ఒకరు ఉన్న నమ్మకంతో స్ప్లిట్ తీసుకున్నారు. ఈ ఛాలెంజ్కి పెట్టిన పేరు టోకెన్ ఆఫ్ ట్రస్ట్. ముగ్గురు మగవాళ్ల మధ్య ఆసియా గట్టిగా పోటీ ఇచ్చి 6 kgs వెయిట్ పట్టుకొని గెలిచింది. గేమ్ ఏంటంటే అసలు 10,000 టోకెన్స్ ఇచ్చారు ఒక్కొక్క టీంకి. ప్రతి స్టేజ్కి ఒక ప్లేయర్ ఆడుతారు. ఆడిన వారి మీద 10,000 టోకెన్స్లోంచి 2,000 నుంచి 10,000 లోపు ఇన్వెస్ట్ చేయాలి. స్టేజ్ 3కి ఖచ్చితంగా అబ్బాయి మాత్రమే ఆడాలి. ఆసియా 9,000 టోకెన్స్ గెలిచారు. ఒకరికి ఒకరు టీం దగ్గర 17,000 టోకెన్స్ ఉన్నాయి. ఇక ఆడిన జంటలన్నీ మ్యాన్షన్లోకి వెళ్ళిన తర్వాత శాండ్రా మహేష్కి ఒక మెగా పవర్ ఇచ్చింది. మీరు ఏ జంటనైతే ఎంచుకుంటారో ఆట వాళ్ళది, కష్టం వాళ్ళది, కానీ వారికి వచ్చిన టోకెన్స్ మాత్రం మీవి అని ఒక మెగా పవర్ ఇచ్చింది. మహేష్ శాండ్రా ప్రియాంక శివ్ని ఎంచుకున్నారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ ఏం జరుగుతాయో తెలుసుకోవాలంటే మీ పిన్నిని ఫాలో అవ్వాల్సిందే. అంటే మీకు తెలియందేమీ కాదు, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. సబ్స్క్రైబ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. స్టే కనెక్టెడ్, స్టే హ్యాపీ.